శ్రీ వారాహి అమ్మవారి గురించి మనం ఈ ఆడియోలో తెలుసుకుందాం. ఏమేం తెలుసుకోబోతున్నామంటే, వారాహి అమ్మవారు ఎవరు, శ్రీ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ఎప్పుడు ఎలా ప్రారంభమవుతాయి, ఈ నవరాత్రులను ఏమని పిలుస్తారు, అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి, అమ్మవారి యొక్క రథం పేరు ఏమిటి, ఆ రథంలో ఎవరెవరు ఉంటారు, అమ్మవారు ఎవరి సైన్యానికి అధ్యక్షురాలు, అమ్మవారిని ఎక్కడ ధ్యానించాలి, మరి శ్రీ వారాహి అమ్మవారిని ఆషాఢంలోనే ఎందుకు పూజించాలి, గో ఆధారిత వ్యవసాయం చేసేవారు తప్పకుండా ఎందుకు వారాహి అమ్మవారిని పూజించాలి, వారాహి అమ్మవారి స్మరణ మాత్రం చేతనే శత్రువులందరూ కూడా నశిస్తారంట. అది ఎలానో చూద్దాం. అంతేకాక లలితా సహస్రనామాల్లో అమ్మవారికి ఉన్న పేర్ల గురించి కూడా తెలుసుకుందాం. వరాహ నరసింహస్వామి యొక్క అంశతో ఉద్భవించిన వారాహి మాతృక సప్త మాతృకలలో ఒకరు. ఈ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం చాలా 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 కష్టంతో కూడుకున్న విద్య. ఒక్కసారి అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటే చాలు, జీవితాంతం ఈ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా లభిస్తాయి. ఈ వారాహి అమ్మవారిని ఎవరైతే అర్చిస్తారో వారికి శత్రుభయం అనేది ఉండదు, సకల సంపదలు చేకూరుతారు. ఆషాఢశుద్ధ పాడ్యం నుంచి ఆషాఢశుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల 4 ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహీదేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని. లలిత యొక్క రథ గజ తురగ సైన్య బలాలన్నీ కూడా వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి. అందుకే ఆవిడను దండనాథ అన్నారు. లలితా పరమేశ్వరి యొక్క 5 పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహావారాహీదేవి. లలితాదేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు. ఆమెకు ప్రత్యేక రథం ఉంది, దాని పేరు కిరిచక్రం. ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి. రథసారథి పేరు స్తంభినీదేవి. ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరి మరియు దేవవైద్యులైన అశ్విని దేవతలు ఉంటారు. లలితా సహస్రనామాల్లో అమ్మవారి గురించి ఏమనుందంటే, కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత జ్వాలా మాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా బండ సైన్యావదోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక బండపుత్ర వదోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవదతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అంటూ లలితా సహస్రనామాల్లో హయగ్రీవ, అగస్త్యులు ఈ అమ్మవారి గురించే చెప్పుకున్నారు. విశుక్రుడిని ఈ తల్లి హతమార్చింది. ఈ అమ్మవారిని ఆజ్ఞాచక్రంలో ధ్యానిస్తారు. వారాహి అమ్మవారు అంటే భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని నీటిలోకి తీసుకువెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి వాడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు. స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుందని, అందువలన ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది. అంటే వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు, సర్వ సంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి. అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధ్రువ అని కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరాహస్వామిలాగే అన్ని కోరికలను నెరవేరుస్తుంది. ముఖ్యంగా భూ తగాదాలను నివారిస్తుంది లేదా పరిష్కరిస్తుంది. భూమికి సంబంధించినటువంటి వాటిని అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో అష్టభుజాలతో శంఖచక్ర నాగలి రోకలి పాశ అంకుశ వరద అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది. ఇది
మహావారాహి లేదా బృహద్వారాహి యొక్క స్వరూపం. ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహిగా అమ్మ ఉపాసకులు పూజలు అందుకుంటుంది. అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆవిడ హలము అంటే నాగలి, రోకలి ధరించి కనిపిస్తుంది. నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీనిని బట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహి మాత. అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు. నిజానికి రైతు గో ఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహి ఉపాసనే అవుతుంది. ఎందుకంటే వారాహి అంటే ఎవరో కాదు, సాక్షాత్తు భూమాత. ఆజ్ఞాచక్రం అమ్మవారి యొక్క నివాస స్థలం. ప్రకృతి పరంగా చూసినట్లయితే ఈ సమయంలో వర్షం కురుస్తుంది. రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు. దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది. వారాహి అమ్మవారిని చూసి ఉగ్రదేవతగా చాలామంది భయపడతారు కొంతమంది. కానీ వారాహి అమ్మవారు చాలా శాంత స్వరూపిణి, వెంటనే అనుగ్రహిస్తుంది అంటున్నారు. కరుణారసమూర్తి అని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. వారాహి అమ్మవారిని స్మరిస్తే శత్రునాశనం జరుగుతుంది. అంటే వ్యక్తిలో ఉన్న అంతఃశత్రువులైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అహంకారం, అజ్ఞానం నశిస్తాయన్నమాట. అంతఃశత్రువులను జయించిన వాడికి బయట శత్రువులు ఉండలేరు కదా, వారు కనిపించరు కూడా. అంత విశాలమైన దృష్టి అతడికి కలుగుతుంది. అలాంటి దివ్య స్థాయిని ప్రసాదిస్తుంది వారాహి మాత. అమ్మవారు చూడటానికి ఉగ్రంగా కనబడినప్పటికీ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి. ముఖ్యంగా ప్రాణరక్షిణి. హయగ్రీవ స్వామి అగస్త్యుల వారికి చెప్పిన వారాహి నామాలు పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిని, వార్తాలి, శివ, ఆజ్ఞాచక్రేశ్వరి, అరిగ్ని. ఇవన్నీ కూడా సాక్షాత్తు హయగ్రీవ స్వామి అగస్త్యుల వారికి చెప్పినటువంటి వారాహి అమ్మవారి యొక్క నామాలు. దేవీ భాగవతం నుండి దేవీ మహత్యంలోని తరువాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని, అతని సేనను సంహరిస్తుంది. నిశుంభుడు దుర్గాదేవిని ద్వంద్వయుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుణ్ణి సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వారాహి పుడుతుంది. ఈమె గేదెను వాహనంగా చేసుకుందని తెలుపబడింది. రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది. ఈ అమ్మవారు శాక్తేయంలో కనిపిస్తారు. అంటే శక్తిని ఉపాసించే ప్రక్రియే శాక్తేయము. వారాహి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి సైన్యాధిపతి దండనాథ పేరుతో పిలువబడే వారాహి మాత శంఖం, చక్రం, నాగలి, గుణపం, అభయ వరదాలతో దర్శనమిస్తుంది. వారాహిదేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపడం సర్వసాధారణం. ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర, స్వాధిష్టాన, మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీ తత్వమే వారాహి అంటారు. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు.
సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో శంఖము, పాశము, శూలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత. ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనో తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ ఒడిశా, వారణాసి, మైలాపూర్, చెన్నైలో ఉంది. ఈమె ఆలయాలకు అక్కడ ప్రాధాన్యత ఎక్కువ. వారాహి అమ్మవారు వారణాసికి గ్రామదేవత. అంటే వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండే దేవత అని అర్థం. ఇది అండి వారాహి అమ్మవారి యొక్క సంక్షిప్త సమాచారం. మనకి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మనందరం చక్కగా అమ్మవారిని పూజించి ధ్యానిద్దాం. అమ్మవారి ఆశీర్వాదాన్ని మనందరం పొందుదాం. శ్రీమాత్రే నమః. స్వస్తి. నేను చేసే ప్రతి ఆడియో మీకు నచ్చినట్టయితే యూట్యూబ్